ఫ్రెండ్స్, ఇది ఫిట్బిట్ ఛార్జ్ 6. నాకు తెలిసినంత వరకు వరల్డ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ యాక్యురేట్ ఫిట్నెస్ ట్రాకర్ ఏదైనా ఉందంటే అది ఫిట్బిట్ కంపెనీ నుంచి ఉంటుంది. అయితే ఫిట్బిట్ అనేది నార్మల్ గా ఒక సపరేట్ కంపెనీ అండి. అయితే వీళ్ళు అంటే గూగుల్ వాళ్ళు ఒక 3 years బ్యాక్ అయితే ఈ ఫిట్బిట్ కంపెనీని కొనేసారు. వీళ్ళు తీసుకున్నా సరే, అంటే గూగుల్ వాళ్ళు తీసుకున్నా సరే, ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ ఓఎస్ లో అయితే ఈ ఫిట్బిట్ ఫీచర్స్ ని కానీ లేకపోతే ఈ ఫిట్బిట్ లో ఆండ్రాయిడ్ ఓఎస్ ని కానీ ఎప్పుడు ఇంటిగ్రేట్ చేయలేదు. ఫస్ట్ టైం మనకి ఫిట్బిట్ ఛార్జ్ 6 తోటి ఈ ఆండ్రాయిడ్ యాప్స్ అయితే మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. సో ఈ ఫీచర్స్ గురించి అండ్ ఈ బాక్స్ లో మనకి ఏమేమి కాంపోనెంట్స్ వచ్చినాయి అండ్ దీనిలో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్. ఇది మనకి ఫిట్బిట్ ఛార్జ్ 6. సో ముందుగా మనం దీని ప్రైజెస్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇండియాలో వచ్చి మనకి ఫిట్బిట్ ఛార్జ్ 6 వచ్చి 15,000 పడుతుంది. అండ్ వేరే మనకి ఫిట్బిట్ ఛార్జ్ 5 వచ్చి అంటే దీని ప్రీవియస్ మోడల్ వచ్చి మనకి ఆల్మోస్ట్ 13,000 పడుతుంది. నేనైతే ఇది యూఎస్ లో తీసుకున్నాను. యూఎస్ లో మీరు రెగ్యులర్ ప్రైస్ లో కొంటే కనుక నాకు ఇది ఆల్మోస్ట్ $170 పడుతుంది. దాన్ని నేను ఇండియన్ రూపీస్ కింద కన్వర్ట్ చేస్తే నాకు సమ్వేర్ అరౌండ్ 14,000 అయితే పడుతుంది. నేనైతే ఇది థ్యాంక్స్ గివింగ్ డిస్కౌంట్ కి అయితే తీసుకున్నాను. సో డిస్కౌంట్ లో తీసుకున్నప్పుడు నాకు ఇది ఆల్మోస్ట్ $108 అయితే పడింది. సో దాన్ని నేను ఇండియన్ రూపీస్ కింద కన్వర్ట్ చేస్తే నాకు సమ్వేర్ అరౌండ్ 9,000 అయితే పడుతుంది. సో మీకు డిస్కౌంట్ లేకపోతే కనుక మీరు ఇండియాలో తీసుకున్న యూఎస్ లో తీసుకున్న ఒకటే ప్రైస్ ఉందండి. ఒక 1,000 డిఫరెన్స్ అయితే ఉంది. బట్ మీరు అదేదో ఇండియాలో తీసుకోవడం బెటర్, ఎందుకంటే మీకు వారంటీ కవర్ అవుతుంది కాబట్టి మీకు ఇండియాలో తీసుకోవడం బెటర్. ముందుగా మనం దీన్ని అన్బాక్స్ చేసి దీనికి ఉన్న ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. మీరు బాక్స్ పైన చూస్తే కనుక మనకి ఫిట్బిట్ అని ఉంది అండ్ దాని పక్కన వచ్చి బై గూగుల్ అని ఉంది. అండ్ ఈ ఫిట్నెస్ ట్రాకర్ ఎట్లా ఉంటుంది అనేది పైన ఒక చిన్న ఇమేజ్ రూపంలో అయితే చూపిస్తున్నాడు. అండ్ మీరు కింద మనకి దీని సబ్ వర్షన్ ఇచ్చాడు అనమాట, ఛార్జ్ 6 అని. అండ్ ఒక సైడ్ తిప్పితే కనుక మనకి బాక్స్ లో అంటే ఫిట్బిట్ ఛార్జ్ 6 బాక్స్ లో ఏమేమి కాంపోనెంట్స్ వచ్చినాయి అనేది మనకి డిఫరెంట్ లాంగ్వేజ్ లో అయితే మెన్షన్ చేస్తున్నాడు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి సేమ్ మనకి ఫిట్బిట్ ఈ ఫిట్నెస్ ట్రాకర్ ఎట్లా ఉంటుంది అనేది మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేస్తున్నాడు. అండ్ ఇంకొక సైడ్ వచ్చేటప్పటికి మనకి గూగుల్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్, అట్లాగే ఈ ప్రోడక్ట్ కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. అండ్ కింద వచ్చేటప్పటికి మనకి కొన్ని బార్ కోడ్స్ అయితే ఇచ్చాడు. అండ్ కింద మనకి పీల్ ట్యాగ్ కూడా ఇచ్చాడు. సో ఈ పీల్ ట్యాగ్ మీరు పీల్ చేస్తే కనుక మనకి ఈ బాక్స్ అయితే వస్తుంది. మళ్ళీ మనకి సింపుల్ వైట్ బాక్స్ కింద ఇచ్చాడు. ఇక్కడేమో ఫిట్బిట్ లోగో ఇచ్చాడు. సో మీరు ఈ వైట్ బాక్స్ ని ఓపెన్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి క్విక్ స్టార్ట్ గైడ్ ఇచ్చాడు. అంటే మీరు ఈ యాప్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, మనం ఛార్జింగ్ ఎట్లా చేసుకోవాలి, అట్లాగే మీరు యాప్ తోటి దీన్ని ఎట్లా సింక్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అని ఇచ్చాడు. అండ్ మీరు ఒకవేళ ఈ ప్రోడక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కనుక కింద మనకి QR కోడ్ ఉంది. ఆ కోడ్ ని యూస్ చేసి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. సో ఇది మనకి ఫిట్బిట్ ఛార్జ్ 6. సో మీకు బ్యాండ్ అయితే చూడొచ్చు అనమాట. నేను వచ్చి కంప్లీట్ బ్లాక్ తీసుకున్నాను. అండ్ మనకి పైన వచ్చేటప్పటికి మనకి కైండ్ ఆఫ్ ఈ బేకరీ పేపర్ ఉంటుంది కదా, దాంతో క్లోజ్ చేసాడు అనమాట. దీన్ని ఓపెన్ చేద్దాం. తర్వాత ఈ లోపల వచ్చేటప్పటికి ఒక సైడ్ మనకి ఎక్స్ట్రా బ్యాండ్ ఇచ్చాడు. దీనిలో మనకి స్మాల్ బ్యాండ్ ఉంది. ఒకవేళ మీ రిస్ట్ కనుక పెద్దగా ఉంటే మీరు ఈ పెద్ద బ్యాండ్ అయితే దీనికి హుక్ చేసుకోవచ్చు. తర్వాత మనకి దీనికి సంబంధించిన ఛార్జర్ ఒకటి ఇచ్చాడు. సో ఇది వచ్చి మనకి USB టైప్ A టు కైండ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఛార్జర్ బేసికలీ. సో ఈ ఛార్జర్ మనం ఓన్లీ ఫిట్బిట్ కే వాడగలం, వేరే వాటికైతే వాడలేము. సో దీనికి కూడా USB టైప్ C ఇచ్చుంటే బాగుండేది కదా. సో ప్రిటీ మచ్ మనకి ఇప్పుడు అన్ని గ్యాడ్జెట్స్ USB టైప్ C వచ్చినాయి కాబట్టి ఒకే ఛార్జర్ ప్రతిసారి తీసుకెళ్లొచ్చు. ఇది మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జర్ క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మనకి ఇందులో ఇంకొంచెం పేపర్ వర్క్ ఇచ్చాడు. సో ఈ ఫిట్బిట్ ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, యాప్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ ఎట్లాగా మనం అంటే దీనిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఏమేమి స్టాటిస్టిక్స్ మీరు ఇందులో చూడొచ్చు అనేది ఒక పేపర్. అండ్ దీని వారంటీ పేపర్ ఒకటి ఇచ్చాడు అంతే. సో బాక్స్ లో వచ్చినాయి అయితే మనకు మొత్తం ఇంతే. ఫిట్బిట్ ఛార్జర్ ఒకటి, అండ్ దానికి ఎక్స్టెన్షన్ స్ట్రాప్ ఒకటి, ఛార్జింగ్ కేబుల్ ఒకటి, అండ్ పేపర్ వర్క్ ఒకటి అంతే. సో మనం ఒకసారి ఫిట్బిట్ ఛార్జ్ 6 ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ చెప్పడం మర్చిపోయా, నేను ఆల్రెడీ ఫిట్బిట్ ఛార్జ్ 6 యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 2 weeks నుంచి యూజ్ చేస్తున్నాను. అయితే నేను కంప్లీట్ గా ఒక 1 month అయిన తర్వాత దీని కంప్లీట్ స్టాటిస్టిక్స్ అయితే మీకు పోస్ట్ చేస్తాను. అండ్ ఈ ఫిట్బిట్ ఛార్జ్ 6 వచ్చి నేను మా వైఫ్ కోసం ఆర్డర్ చేశాను. ఇంకా ఈ బ్యాండ్ లో మనకి 3 వేరియంట్స్ వచ్చినాయి అనమాట. ఒకటి వచ్చి బ్లాక్ అల్యూమినియం ఉంటుంది, ఇంకొకటి సిల్వర్ అల్యూమినియం ఉంటుంది, ఇంకొకటి గోల్డ్ కలర్ అల్యూమినియం ఉంటుంది. సో ఒకవేళ మీకు బ్లాక్ నచ్చట్లేదు అంటే కనుక సిల్వర్ గానీ గోల్డ్ గానీ తీసుకోవచ్చు. అయితే ముందుగా మనకి డిస్ప్లే విషయానికి వస్తే కనుక ఇది వచ్చి మనకి బ్రైట్ కలర్ టచ్ డిస్ప్లే అండి. అండ్ ఇది ఇందులో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మోడ్ కూడా ఉంది. అండ్ ఈ డిస్ప్లేలో మీరు డిఫరెంట్ క్లాక్స్ అయితే సెటప్ చేసుకోవచ్చు. అవన్నీ మనం ఒకసారి
మొబైల్ యాప్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఎట్లా సెటప్ చేయాలనేది చెప్తాను. లేకపోతే కనుక మన ఫుల్ వీడియో అంటే ఫుల్ రివ్యూ వచ్చేటప్పటికి మనకు ఒక 1 monthలో వస్తుంది. సో అందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ వాచ్ ఫేసెస్ ఎట్లా సెట్ చేసుకోవాలి ఇవన్నీ. అయితే ఇంకా ముందుగా మనకి దీని ఫీచర్స్ గురించి చెప్పాలంటే కనుక ఫిట్బిట్ వాళ్ళు చెప్పేది దీనికి మనకి 7 days బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ అది మన వర్కౌట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎక్కువ వర్కౌట్ చేస్తే కనుక ఇంకా త్వరగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. మీరు కైండ్ ఆఫ్ కొంచెం రెగ్యులర్ యూజెస్ కోసం వాడితే కనుక డెఫినెట్ గా 7 days వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ నాకు వచ్చి ఆల్మోస్ట్ 6 days అయితే వస్తుంది. 6 days కూడా కంప్లీట్ రావట్లా, ఆల్మోస్ట్ దగ్గరగా 6 days అయితే వస్తుంది. అండ్ దీనిలో మనకి 24/7 యాక్టివ్ ట్రాకింగ్ అయితే ఉంటుంది. యాక్టివ్ ట్రాకింగ్ ఇన్ ద సెన్స్ మనం ఎన్ని స్టెప్స్ నడిచాము, లేకపోతే ఎన్ని మైల్స్ నడిచాము, లేకపోతే ఎంత ట్రావెల్ చేసాము, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసాము, ఎంత యాక్టివ్ గా ఉన్నాము. అండ్ తర్వాత మనకి ఇందులో 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంటుంది. అట్లాగే మనకి ఈసీజీ ఉంటుంది, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ బేసికలీ. సో ఇది కావాలంటే కనుక మీరు ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు బేసికలీ. బట్ హార్ట్ రేట్ మానిటరింగ్ అనేది కంటిన్యూస్ గా రికార్డ్ అవుతూనే ఉంటుంది. అండ్ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మానిటరింగ్ కూడా ఉంటుంది అనమాట ఇందులో. తర్వాత మనకి ఒకవేళ మీ స్క్రీన్ టెంపరేచర్ చేంజ్ అయితే కనుక మనకి ఫిట్బిట్ అనేది నోటిఫై అయితే చేస్తుంది. అండ్ ఇంకొక యూనిక్ ఆసమ్ ఫీచర్ ఇందులో ఏంటంటే మనకి స్లీప్ ట్రాకింగ్ ఉంటుంది. సో ఎవ్రీ డే మనకి మార్నింగ్ లేచేటప్పటికి మనకి స్లీప్ స్కోర్ అయితే ఇస్తుంది అనమాట. అంటే మనం ఎంత డీప్ గా పడుకున్నాము, ఎంత లైట్ స్లీప్ పడుకున్నాము, దాన్ని బట్టి అదొక స్కోర్ ఇస్తుంది అనమాట. సో అదొక ఫీచర్ చాలా బాగుంది. అది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. అండ్ నాకు ఫిట్బిట్ ఏం కొత్త కాదు. యాక్చువల్లీ నేను ఫిట్బిట్ ఛార్జ్ 3 యూజ్ చేశాను. అండ్ మరోవర్ మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో కూడా పెట్టాను. అయితే చాలా మంది ఫిట్బిట్ ఎవరు వాడట్లేదేమో అనుకుని నేను ఫుల్ రివ్యూ అయితే పోస్ట్ చేయలేదు. మీరు ఒకవేళ కావాలంటే కనుక మన ఛానల్ బ్యాక్కి వెళ్ళి చూడొచ్చు. అండ్ ఫిట్బిట్ ఛార్జ్ 4 యూజ్ చేయలేదు, బట్ మళ్ళీ ఛార్జ్ 5 యూజ్ చేశాను. అప్పుడు నాకు కుదరక నేను రివ్యూ అయితే చేయలేదు. బట్ మళ్ళీ ఇప్పుడు ఛార్జ్ 6 అయితే రివ్యూ చేస్తున్నాను. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇందులో 40+ ఎక్సర్సైజెస్ మోడ్స్ అయితే ఉన్నాయి. సో ఎక్సర్సైజ్ ఇన్ ద సెన్స్ మీరు వాకింగ్ చేస్తున్నా, రన్నింగ్ చేస్తున్నా, స్విమ్మింగ్ చేస్తున్నా, లేదా జాగింగ్ చేస్తున్నా, బైక్ రైడ్స్ చేస్తున్నా, యోగా చేస్తున్నా, ఇట్లాంటివి మనకి ఆల్మోస్ట్ 40 ఎక్సర్సైజ్ మోడ్స్ ఉంటాయి. సో ఈ 40 ఎక్సర్సైజ్ మోడ్స్ లో మీరు ఏ ఎక్సర్సైజ్ అయినా పిక్ చేసుకోవచ్చు. ఇది మీ క్యాలరీస్ అయితే అంటే ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారు అండ్ మీ స్టాటిస్టిక్స్ గురించి అయితే కంప్లీట్ గా చెప్తుంది. అంటే ఒకవేళ మీరు బైక్ రైడ్ తీసుకున్నారు అనుకోండి, ఏ రూట్ లో తీసుకున్నారో, ఆ బైక్ రైడ్ చేసినప్పుడు మీ హార్ట్ రేట్ ఎట్లా ఉంది అండ్ ఎంత స్పీడ్ లో మీరు ఆ బైక్ రైడ్ కంప్లీట్ చేశారు, ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఫిట్బిట్ లో అయితే ఉంటాయి. మనకి ఈ ఫిట్బిట్ వచ్చేటప్పటికి మనకి iOS కి అండ్ ఆండ్రాయిడ్ కి రెండింటికి సపోర్టెడ్. మీరు ఏ ఫోన్ ఉన్నా సరే మీరు ఫిట్బిట్ అయితే వాడుకోవచ్చు. అండ్ మోరోవర్ ఇందులో మనకి ఇన్బిల్ట్ GPS ఉంది. నేను ఇందాక చెప్పా కదా, మీరు ఒకవేళ బైక్ రైడ్ కి వెళ్తే కనుక మీరు ఎట్లా వెళ్ళారంటే ఏ రౌట్ లో వెళ్ళారు అనేది మనకి గూగుల్ మ్యాప్స్ లో చూడొచ్చు అనమాట. సో అదొకటి యూనిక్ ఫీచర్, అదొకటి బాగుంటుంది యాక్చువల్ ఫీచర్. అండ్ నేను ఆల్రెడీ ఇది యాపిల్ వాచ్ లో అయితే చూస్తాను. అండ్ ఇందులో మీరు మళ్ళీ ఇది యూజ్ చేసి NFC పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు, లైక్ గూగుల్ పే కానీ అట్లాంటి పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీకు సైలెంట్ మోడ్ కావాలంటే కనుక ఇందులో వైబ్రేషన్ మోడ్ అలర్ట్ కూడా ఉంటుంది. సో మీరు అది వైబ్రేషన్ మోడ్ లో పెడితే కనుక మీకు ఏదైనా మెసేజెస్ వచ్చినా లేకపోతే నోటిఫికేషన్స్ ఏదైనా వచ్చినా మనకి ఇది వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అండ్ మోరోవర్ ఇది వాటర్ రెసిస్టెంట్. అప్ టు మీరు 50 meters వరకు ఇది వాటర్ లోకి అయితే తీసుకెళ్లొచ్చు. నేను లిటరల్ గా చెప్పాలంటే రోజు బాత్కి వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్లిపోతా దీన్ని. ఫుల్ తడుపుతున్నాను అండ్ మోరోవర్ తీసుకొస్తున్నాను, వాడుతున్నాను. సో ఇప్పటి వరకు ఇష్యూస్ అయితే ఏం లేవు. నేను చెప్పా కదా, మేబీ 1 month తర్వాత మీకు కంప్లీట్ రివ్యూ అయితే ఇస్తాను. అండ్ ఇప్పుడు మనకి ఫిట్బిట్ లో ఉన్న ఇంకొక గుడ్ ఫీచర్ ఏంటంటే మనకి ఫిట్బిట్ ఛార్జ్ 6 నుంచి గూగుల్ వాళ్ళు వాళ్ళ యాప్స్ ని ఇందులో అయితే ఇంటిగ్రేట్ చేశారు. సో మోస్ట్లీ మీకు ఒకవేళ యూట్యూబ్ మ్యూజిక్ వాడుతుంటే కనుక దాని కంట్రోలింగ్ మీరు ఫిట్బిట్ నుంచి చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ మీరు ఒకవేళ గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తుంటే మనకి డైరెక్షన్స్ అంటే లెఫ్ట్ తిరగాల, రైట్ తిరగాల అనేది మనకి ఫిట్బిట్ స్క్రీన్ మీద అయితే చూపిస్తూ ఉంటుంది. సో అదొకటి గుడ్ థింగ్. అంటే మీరు మొబైల్ నుంచి తీసి మళ్ళీ మొబైల్ మీరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అండ్ గూగుల్ వాలెట్ని కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, NFC పేమెంట్స్ కావాలంటే కనుక పే చేసుకోవచ్చు. అండ్ మీరు మనకి కాల్ వస్తున్నా లేకపోతే టెక్స్ట్ వస్తున్నా లేదా ఏదైనా యాప్ నోటిఫికేషన్స్ ఉన్నా సరే మనకి ఫిట్బిట్ ఛార్జ్ 6 లో అయితే మనకి నోటిఫై చేస్తూ ఉంటుంది. ఇదేం కొత్త ఫీచర్ కాదు, నోటిఫికేషన్ అనేది మనకి ఇంతకు ముందు కూడా ఉండేది. కాకపోతే ఇది వీళ్ళు గూగుల్తో ఇంటిగ్రేట్ చేశారు కాబట్టి మోస్ట్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్కి చాలా బాగా వర్క్ అవుతుంది. ఐఫోన్స్ కూడా వర్క్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మొత్తం అన్ని మీరు ఇందులో కంట్రోల్ చేయలేరు. ఇప్పుడు కాల్ వచ్చిందనుకో, దీనిలో మీరు కట్ చేయలేరు బేసికలీ. బట్ ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తుంటే కనుక మీరు యూస్ చేయొచ్చు బేసికలీ. అండ్ మోరోవర్ ఏంటంటే ఇది మీ చేతికే ఉంటుంది కాబట్టి ఫైండ్ మై ఫోన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఇందులో ఫైండ్ మై ఫోన్ ఆప్షన్ ప్రెస్ చేయగానే మన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అనమాట యాక్చువల్లీ. సో మీ ఫోన్ ఎక్కడ ఉందనేది తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది యాక్చువల్గా మనకి యాపిల్ వాచ్లో ఉండేది అండ్ దీనిలో కూడా తీసుకొచ్చారు. సో విచ్ ఈస్ గుడ్ థింగ్. అండ్ ఇది ఛార్జ్ అవ్వడం కూడా చాలా త్వరగా ఛార్జ్ అవుతుంది. మనకి 0 నుంచి 100కి ఆల్మోస్ట్ 2 hours ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. అండ్ తర్వాత మనకి ఫిట్బిట్ ఛార్జ్ బ్యాండ్ గురించి అయితే తెలుసుకున్నాం కదా.
ఇంకా ఫిట్బిట్ ఛార్జ్ మొబైల్ గురించి అయితే తెలుసుకోవాలి. మీరు ఈ ఫిట్బిట్లో ఏది కంట్రోల్ చేయాలన్నా మీరు ఈ మొబైల్ నుంచే కంట్రోల్ చేయాల్సి, అంటే మొబైల్ యాప్ నుంచే కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ క్లాక్ చేంజ్ చేయాలంటే, క్లాక్ ఎట్లా ఉన్నదో చేంజ్ చేయాలంటే కనుక అది కానీ, లేకపోతే మీరు డైలీ మీ రొటీన్ ఎట్లా ఉందో చూసుకోవాలంటే, అంటే ఎన్ని స్టెప్స్ ఉన్నాయి మీకు ఇక్కడైతే చూపిస్తుంది చూడండి, ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారు, ఎంత స్లీప్ ఉంది అండ్ ఆ స్లీప్కి స్కోర్ ఎంత, అండ్ అట్ ద సేమ్ టైం మన హార్ట్ రేట్ ఎట్లా మన హార్ట్ రేట్ మానిటరింగ్ ఎట్లా నడుస్తుంది, దానికంటూ మనకు ఒక స్కోర్ ఇస్తుంది. బేసికలీ దానికి కావాలంటే కనుక మీరు డైలీ చెక్ చేయొచ్చు అనమాట మన హార్ట్ రేట్ ఎట్లా ఉంది అనేది. సో వీక్ చూసారనుకోండి మన హార్ట్ రేట్ ఎట్లా ఉంది అనేది చూపిస్తుంది. సో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ ఫిట్బిట్ యాప్ ద్వారానే తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ మోరోవర్ మీ దగ్గర మల్టిపుల్ ఫిట్బిట్లు ఉంటే కనుక, అంటే ఒకవేళ మీ ఫ్యామిలీలో మల్టిపుల్ ఫిట్బిట్స్ యూస్ చేస్తుంటే కనుక మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మల్టిపుల్ ఫిట్బిట్స్. అండ్ ఇందులోకి వెళ్ళిన తర్వాత మీరు చూసారు కదా, ఈ గ్యాలరీని కానీ లేకపోతే గూగుల్ వాలెట్ని కానీ సెటప్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఎట్లా వాడాలో తెలియకపోతే కనుక ఇక్కడ హౌ టు యూజ్ గైడ్ ఉంది. సో మొత్తం కంట్రోలర్ మొత్తం మనకి యాప్లోనే ఉంటుంది. ఈ యాప్ మనకి ఆండ్రాయిడ్కి ఐఓఎస్కి రెండింటికి సేమ్ యాప్ ఉంటుందండి. ఫ్యూచర్లో అయితే నాకు తెలిసి ఇది గూగుల్ వాళ్ళ కంపెనీ కాబట్టి ఫ్యూచర్లో అయితే నాకు తెలిసి దీన్ని ఆండ్రాయిడ్లో అయితే మెర్జ్ చేసేస్తారు. సంథింగ్ లైక్ ఇప్పుడు మీరు యాపిల్ ఐఫోన్ ఓపెన్ చేసినప్పుడు మీకు యాపిల్ వాచ్ యాప్ ఎట్లా బై డిఫాల్ట్ వస్తుందో అట్లాగే మనకి ఫిట్బిట్ యాప్ కూడా బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. సో ఇదండి కంప్లీట్గా మనకి ఫిట్బిట్ ఛార్జ్ 6 గురించి. సో మీకు కంప్లీట్ వీడియో వచ్చి నేను ఒక 1 monthలో పోస్ట్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.